అంగన్వాడీ టీచర్గా మీరు ఎన్నో ప్రభుత్వాలు చూసుంటారు. ఈ ప్రభుత్వంలో టీచర్ల పరిస్థితి ఎలా ఉందంటారు మేడం? చాలా కష్టంగా ఉంది. అన్ని మాపులు పెట్టినారు, అన్ని పెట్టినారు. చాలా కష్టంగా ఉంది మాకు. కాబట్టి సచివాలయం పెట్టినారు. సచివాలయం ఎందుకు పెట్టినారో ఏమో. జీతాలన్నీ నెల నెలకు పెంచుతున్నాడు సచివాలయం వాళ్ళకు. మాకు మాత్రం పెంచడం లేదు జీతాలు. సచివాలయం రోజు 10 ఫోటోలు పెట్టాలంట. కమిషనర్ చెప్పినాడంట 10 ఫోటోలు పెడితేనే నువ్వు లేదంటే నీకు జీతం రాదంట అని చెప్తున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నాం సచివాలయం గురించి. రోజు 10 ఫోటోలు పెట్టాలంటే సెల్లులు ఉండాలన్నా పోవాలన్నా సెల్లులు మాత్రము పనే చేయడంలే. రాత్రి మాత్రం మేము రాత్రిపూట చేస్తున్నాం అన్ని పనులు సెల్లులో. చాలా కష్టంగా ఉంది సెల్లుతో. ఇది ఇబ్బంది పడుతున్నాము. ఈ ప్రభుత్వం సరిగా లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు మీరు? అప్పుడు ప్రభుత్వం ఏం మ్యాప్లు లేవు, చాలా కష్టపెట్టే వాళ్ళు కాదు. ఇప్పుడు ప్రభుత్వం చాలా కష్టంగా ఉంది. చేయాలంటే పనులు చేయాలంటే చాలా కష్టంగా ఉంది. పొద్దు నుంచి 5-6 గంటల వరకు కూడా 7 వరకు కూడా పని చేయాలి. రాత్రి 8 కూడా మేము పని చేయాలి. అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు అస్సలు మీటింగులు పెట్టరు. సూపర్లు కానీ చీటిపూలు ఎవరు కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాము. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంగన్వాడీ వర్కర్లు కానీ వాళ్ళ టీచర్లు కానీ వర్కర్లు కానీ వీటి మీద అనేక పోరాటాలు, ఎన్నో దీక్షలు కానీ ధర్నాలు కానీ చేశారు. ఈ ప్రభుత్వంలో మీకు ఎలాంటి మేలున్న జరిగిందా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందే అంగన్వాడీలకు తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయలు మాత్రమే పెంచి 11,500 రూపాయలు ఇస్తా ఉన్నాడు. కానీ అంగన్వాడీలు డిమాండ్ చేస్తా ఉన్నారు, తెలంగాణతో పాటు మాకు కూడా జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. అదే సందర్భంలో FRS యాప్ తీసుకొచ్చి అనేక యాప్ల గోల పెంచి అంగన్వాడీలను ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడేయాలని చెప్పేసి అంగన్వాడీలు అనేక రోజులుగా డిమాండ్ చేస్తున్నారు, సమ్మె ఆందోళన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఆలోచన చేయడం లేదు. అనేక సందర్భాల్లో ప్రిన్సిపల్ సెక్రటరీలు మొదలుకొని అందరితో కూడా చర్చలు జరిపారు. అన్ని యూనియన్లు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 యూనియన్లు ఏకమై ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన సమర్భోగి బేరి మోగించేదానికి సిద్ధమై అనేక సార్లు చర్చలు జరిపినారు. అయినప్పుడు కూడా ఏమాత్రం ప్రయోజనం లేదు. అదే జీతాలు పెంచినటువంటి పాపన పోలేదు. కాబట్టి ఈ రోజు అంగన్వాడీలు నడుం బిగించి ఈ ప్రభుత్వం అంతు చూస్తామని చెప్పి అమీ తేల్చుకునేదానికి సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. 8వ తేదీ నుండి సెంట్రల్ టీం వస్తూ ఉన్నారు. 3 రోజులు వాయిదా వేయండి, చర్చిద్దాము, చర్చించిన తర్వాత పరిష్కారం కాకపోతే సమ్మెలోకి వెళ్ళండి అని చెప్పేసి రాష్ట్ర అధికారులు, కమిషనర్ మొదలుకొని అందరూ రిక్వెస్ట్ చేసిన మీదట 11వ తేదీ చర్చలకు పిలిచిన మీదట 12వ తేదీ నుంచి సమ్మెబాట పడతా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు 13,500 రూపాయలు జీతం ఇస్తానని చెప్పి పలికినటువంటి, దాంతోపాటు 1000 అదనం చేసి 14,500 ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11,500కే పరిమితమై ఇస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు సమ్మెలు చేసినా కానీ, ఇబ్బందులు చేసిన, ధర్నాలు చేసినా కానీ పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేదానికి అయినా సరే సిద్ధమవుతామని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 50,000 మంది అంగన్వాడీ వర్కర్సు, హెల్పర్స్ అందరూ కూడా నడుం బిగించినారు. కాబట్టి రేపు 12వ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డితో అమీ తెలుసుకునేదానికి అంగన్వాడీలు అందరూ కూడా సిద్ధమవుతా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాది పెత్తందారుల ప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో పేదలందరూ సంతోషంగా జీవిస్తున్నారు అని అంటున్నారు. దీనిపై నీ అభిప్రాయం అన్నా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి ఇంకొక 3 నెలలుంటే అధికారం కూడా మళ్ళీ వస్తుందా కోల్పోతుందా అనేటువంటి మీమాంసలో ఉన్నట్లు కనపడుతుంది. పట్టుమని 10 ఇండ్లు కూడా ఈ 4.25 సంవత్సరంలో పూర్తి చేసిన సందర్భాలు లేవు. బయటికి పేదల ప్రభుత్వం అని చెప్తూనే పెద్ద పెద్ద కటౌట్లు వేస్తూనే వారిని మరింత పేదలను చేసే పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో ఏ ఒక్కరికి ఇండ్లు ఏదేదో ఇంటి స్థలం ఇవ్వలేదు. పైపెచ్చు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,80,000 లేదా 1,80,000 రూపాయలు, 1,50,000 రూపాయలు మేమే ఇస్తున్నాము అని చెప్పి పెద్ద పెద్ద ప్రచారాలు చేసుకుంటాడు తప్ప వారిని ఈ యొక్క పేదింటి స్థలంలో ఇచ్చి మరింత వారిని అప్పుల ఊబులోకి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో
మరో 3 నెలలు ఉంటే కన్నా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడా రాడా అనేటువంటి మీమాంసలు ఉంటే ఈరోజు యుద్ధ ప్రాతిపదికగా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3 లక్షల పైబడి ఇండ్లు పూర్తి చేసినామని చెప్పి అంకాలు బుధాయించుకుంటున్నాడు. అక్కడ పోతే కన్నా మౌలిక వసతులు ఏమాత్రం అంటే కరెంటు కానీ రోడ్లు కానీ ఏమాత్రం లేనటువంటి మౌలిక వసతుల్లో నగరాలకు దూరంగా ఇసిరేసినట్టుగా ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఈరోజు ఎవరు బాగుపడినారంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి మంది మార్బలం తప్ప ఈరోజు పేదలను మరింత పేదలుగా వారిని అప్పుల ఊపులోకి నెట్టేసినటువంటి సందర్భం రాష్ట్రంలో ఉంది. ఆయన తీసుకొచ్చినటువంటి నవరత్నాల చుట్టూ తిప్పుతున్నాడు తప్ప మరొకటి మాట్లాడడం లేదు. ఎందుకంటే ఈరోజు పేదలు ఈరోజు ఇసుక కొనడానికి పోతే కన్నా మరింత ప్రియమైంది. వాళ్ళు ఇష్టానుసారంగా ఈరోజు ఇసుకను పరోక్షంగా అధికార పార్టీ నాయకులు అమ్ముకునే పరిస్థితి నెలకొని ఉంది. అలాగే భూములు కూడా రెక్కలు వచ్చినాయి. మరోపక్క ఈరోజు సాక్షాత్తు లాయర్లే బయటకు వచ్చి ఆందోళన చేసే పరిస్థితి నెలకొని ఉందండి. భూ హక్కు చట్టాన్ని కూడా మార్చి వాళ్ళ యొక్క నాయకులకు గ్రామాల్లో నుండి గ్రామ కంటాలు కానీ లేదా చిన్న చిన్న ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కైంకరం చేసేందుకు కాజేసేందుకే ఈ యొక్క వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది. దీనికి పైపెచ్చు మేమంతా అహంభారికి లేదా పేదల ప్రభుత్వం అని చెప్పి పెద్ద పెద్ద ప్రచారం తప్ప ఆర్భాటాలు తప్ప ఈ యొక్క ఆచరణలో ఏమాత్రం పేదలకు చేసినటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఈరోజు మేము మళ్ళా 5 సంవత్సరాలు ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నాడు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చినటువంటి బియ్యం ఎక్కడికి పోతున్నాయో ఆయన అధికార పార్టీ నాయకులే ఈరోజు సింగపూర్కి తరలించి డబ్బులు చేసుకునే పరిస్థితి నెలకొనుందని చెప్పి ఈరోజు చెప్తున్నారు. నెలవారీ ఇచ్చే రేషన్ ఓన్లీ ఒక్క బియ్యము చక్కెర తప్ప వాళ్ళ మకాన్ వేసే కందిపప్పు కానీ మిగతా నిత్యావసర వస్తువుల ధరలు అయిపోయిన అంటుతుంటే సరఫరా చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని చెప్పి పేదల పక్షాన్ని నిలబడలేదని చెప్పి ఇవి మాత్రమే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి నేను వస్తానే మద్యపానం విడతల వారీగా నిషేధం ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రతి సందులో ప్రతి ఎందులో కల్తీ మందు అమ్మి పేదలు ప్రాణాలు తీస్తున్నాడు. దీనిపై నీ అభిప్రాయం అన్నా? ఈరోజు రాష్ట్రంలో మద్యం సిండికేట్లుగా ఏర్పడి బెల్ట్ షాపులుగా విరాజిల్లుతుంది. పైపెచ్చు మేము మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పినాడు. ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం అమ్మకాలు చేస్తామని చెప్తున్నాడు. ఈరోజు ప్రభుత్వ మద్యం షాపులో దొరికే మద్యము పేదలు లేదా మధ్యతరగతి కుటుంబాలు అందుబాటులోకి లేకుండా వాళ్ళు తాగే బ్రాండ్లను అక్కడ ఉంచకుండా పరోక్షంగా రెస్టారెంట్లలో అమ్మే పరిస్థితి నెలకొని ఉంది. పైపెచ్చు సంవత్సరము ఈ యొక్క ప్రభుత్వ షాపులు లేదా రెస్టారెంట్లు పెంచుతున్నాడు తప్ప తగ్గించిన పరిస్థితి లేదు. పరోక్షంగా ఎవరైనా మహిళలు సామాన్యులు ప్రశ్నిస్తే గన ఈ యొక్క మద్యము ప్రియం చేస్తే తాగేందుకు రారు అని చెప్పి ఆయన పరోక్షంగా వ్యంగ్యంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చెప్పే పరిస్థితి నెలకొని ఉంది. ఈరోజు కడపలోనే ఈగల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఆయన మంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి లేదా ఆయన స్వయాన తమ్ముడైనటువంటి అవినాష్ రెడ్డికి లేదా వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ఈగల్ డిస్ట్రిబ్యూటర్లో లేబుల్ మార్చి జే బ్రాండ్ ఓ బ్రాండా అని చెప్పి లెక్కలకు మించి ఈ యొక్క మద్యం సరఫరా చేసే పరిస్థితి నెలకొని ఉంది. ఈ యొక్క మద్యం ప్రభుత్వ దుకాణాల్లో కేవలం ఈ యొక్క చెక్కులు కానీ లేదా ఫోన్ పే కానీ తీసుకునే పరిస్థితి లేదు. అవినీతి ఎక్కడికి పోయిందంటే తారాస్థాయికి వెళ్ళింది. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షాత్తు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అధ్యక్షురాలే దీనిపైన విజిలెన్స్ కంప్లైంట్ చేసినా లేదా కాకిలెక్కలు చెబుతున్నారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కు నీ విన్నవించిన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లెక్క చేయని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో మద్యం మరింత ఎక్కువ అయిపోయి ఆదాయ వనరుగా చూసే పరిస్థితి నెలకొని ఉందని చెప్పి ఈ యొక్క మద్యం నుంచి వచ్చే వనరును ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి ఆర్బీఐకి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునే పరిస్థితి కూడా నెలకొందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయాలకు కానీ రాష్ట్రం అంతా పిల్లలకు కానీ మంచి సేవలు అందిస్తున్నాం మేము అని వైసీపీ ప్రభుత్వం చెప్తుంది. ఒక అంగన్వాడీ టీచర్గా ఈ ప్రభుత్వంలో మీరు ఎలా ఉన్నారక్క? ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వంలో అయితే అసలు మాకిచ్చే వేతనము మా ఇంటికి మేము ఏమి తీసుకుపోవట్లేదు. ఒక సెంటర్కు అద్దె పెట్టుకోవాలి, కూరగాయలు పెట్టుకోవాలి, కూరగాయల ఖర్చులు పెట్టుకోవాలి. అలాగే మనం స్కూల్కి సెంటర్ నిర్వహణకి ఓన్లీ ఈ సరుకులు ఒకటే సరిపోవు కదా, దానికి క్లీనింగ్కి పొరకలేమి, ఇండ్లు కడుక్కోవడానికి రూమ్ కడుక్కోవడానికి కట్టెలవి అలుక్కట్టలేమి, అలాగే పెనాయిల్ ఏమి, బాత్రూమ్లు ఏమో క్లీన్గా ఉండాలి. పెనాయిల్ ఏమో 4 సంవత్సరాలకు ఒక బాటిల్ కూడా ఇవ్వరు. ఏమి చీపుర్లు అయితే 4-5 సంవత్సరాలు అయింది. నేను
నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటికి 4 ప్రకలు ఒకసారి ఇచ్చారు అంతేను. ఇవేమి సెంటర్ నిర్వహణ అన్ని మాత్రము ఇవ్వరు, కానీ నీట్గా ఉండాలి. మా జీతము ఈ వీటికి పెట్టుకోవాలన్నా మళ్ళీ మేము ఆఫీసులకి ఇవన్నీ ఎప్పుడు వచ్చేటప్పుడల్లా ఏమైనా వస్తే కూడా ఆఫీస్కి వెళ్ళాలి. ప్రతి దానికి మేము ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాలి. వందల ఆటో ఛార్జీలు పెట్టి వెళ్ళి తెచ్చుకోవాలి. చిన్న దానికి వెళ్ళాలి, పెద్ద దానికి వెళ్ళి తెచ్చుకోవాలి. మాకు ఈ పైన ఖర్చులే మా జీతము పై ఖర్చులకు ఇంటి సెంటర్ నిర్వహణకే సరిపోతుంది. మాకైతే ఎటువంటి జీతం వల్ల ఎటువంటి బెనిఫిట్ లేదు, అసలు మేము పొందడం లేదు, లబ్ధి పొందడం లేదు ఇంటి నిర్వహణకి. కాబట్టి జీతము మాకు అసలు సరిపోవడం లేదు. మాకు కనీస వేతనం అనేది కంపల్సరిగా ఈ గవర్నమెంట్ అసలు పట్టించుకోవడం లేదు. కనీస వేతనం అంటేనే ఆ మాట వస్తేనే పట్టించుకోవడం లేదు. పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యంగా మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాం అంటున్నారు. బాగా మీకు అన్ని వస్తువులు ఇస్తున్నారు. మీకు క్వాలిటీ ఫుడ్ అంటున్నారు, కానీ క్వాలిటీ ఫుడ్ ఫోర్టిఫైడ్ రైస్ ఒకటి బాగా ఇస్తున్నారు. దాల్ అయితే ఒకసారి బాగుంటాయి, ఒకసారి అస్సలు బాగుండవు. ఆయిల్ అయితే ఇస్తున్నారు, ఆయిల్ అయితే బాగానే ఉంటుంది. ఈ వరకే ఇస్తున్నారు. ఈ అటుకులు ఇవన్నీ కూడా చాలా కొంచెం స్మెల్ వస్తున్నాయి అంటున్నారు, కంప్లైంట్స్ వస్తున్నాయి. ఖర్జూరాల్లో కూడా కొంచెం బాగుండట్లేదు అంటున్నారు. ప్రజల్లో అయితే ఫుడ్ అయితే కొంచెం నాణ్యతగా లేదు అని అంటున్నారు. మా డిమాండ్స్ అయితే మా కనీస వేతనం అయితే కంపల్సరీ కావాలి. పని మాత్రము గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వం చాలా ఎక్కువగా పెరిగింది. ఎక్కువ అంటే మరీ ఎక్కువగానే పెరిగింది, అసలు అర్థం చెప్పలేనంత ఎక్కువగా ఉంది. ఎక్కువ యాప్స్ మాకు, ఎందుకంటే ఆ యాప్స్ కూడా మాకు అనుభవం లేనేది. ఇప్పుడు నేర్చుకొని వాటిలో మేము చేయాలంటే చాలా కష్టంగా ఉంది. తెలుసుకొని చేస్తున్నాము, అక్కడ కూడా మిస్టేక్స్ జరుగుతున్నాయి కొంచెం అని భయం వేస్తుంది. కాబట్టి మాకు రిజిస్టర్లు కూడా చాలా సంవత్సరాలు అయింది ఇచ్చి, 1 సంవత్సరం అయిపోయిందిలేండి, కొన్నే ఇచ్చారు, అవి కూడా అయిపోయినాయి కూడా. రిజిస్టర్లు మేమే కొనుక్కోవాలి, మా జీతంలోనే అవి పెట్టుకోవాలి. మీరే ఇంకా ఇంత చెప్తున్నాం చూడండి, మా జీతం ఎంతవరకు సరిపోతుందో మీరే చూడండి. లెక్క వేసుకున్నా కూడా ఇప్పుడున్న ఖర్చుల్లో రేట్లు ఎక్కువగా ఉన్నాయి. నిత్యావసర సరుకులు అయితేనేమి, ఎక్కడికి వెళ్ళినా కూడా రెంట్లు అయితే, స్కూళ్ళకైతే బాడుగలకు ఇల్లులే దొరకడం లేదు అసలుకి. ఎంత రెంట్లు పెట్టినా మళ్ళీ వాళ్ళకి అడ్వాన్స్లు ఒకటి, చాలా వరకు మా జీతం అయితే చాలా కష్టంగా ఉంది సరిపోవటము. మాకు కనీస వేతనం అయితే ఇస్తే మాత్రం ఏ గవర్నమెంట్ ఇస్తుందో ఆ గవర్నమెంట్కి మేము రుణపడి ఉంటాం. మా బాధ్యతగా మేము పనులు చేసుకొని మేము ఇంకా మంచిగా వర్క్ చేయాలని సంతృప్తిగా ఉంటాం. సరిగా వేతనం 26,000 ఇవ్వకపోతే ఏం చేస్తారు? 26,000 ఇవ్వకపోతే మేము నిరవధికంగా కూర్చొని సమ్మె చేయటమే. మాకు కనీస వేతనం ఏ గవర్నమెంట్ అయితే, ఏ ప్రభుత్వం అయితే ఇస్తుందో ఆ ప్రభుత్వానికి మేము ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటాము.